మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారు పేట్ బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేర్ శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, చాలా రోజులుగా నలుగుతున్నది కేసు అని చెప్పాలి. సో మొత్తానికి ఈయన మీద కేసు నమోదైనట్టుగా మల్లారెడ్డి మీద తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర రిపోర్ట్స్? మాజీ మంత్రి మల్లారెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మరో 15 అన్నోన్ పర్సన్స్ పై కూడా 7 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. పేట్ బషీరాబాద్ లో సర్వే నెంబర్ 82లో 2 ఎకరాల 10 గుంటలు తనదే అంటే కూడా గత నెల 18వ తేదీన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అనుచరులకు 32 గుంటలు మాది అంటే కూడా 2 వర్గాల మధ్య కూడా గొడవ జరిగింది. ఆ సమయంలో 2 వర్గాలు కూడా ఒకవైపు తమదే అంటూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారు. అయితే రెవెన్యూ అధికారులు కూడా అక్కడ సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా అయితే అందులో 1 ఎకరా 32 గుంటలు మాత్రమే మల్లారెడ్డి అని కూడా చేంజ్ చెప్తారు. మిగిలిన 32 గుంటలు కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో వారినంటూ కూడా సర్వేలో రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఈ సర్వే రిజల్ట్స్ ని కూడా ఇప్పటికే వారందరూ కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు. అయితే ఈ 32 గుంటలు కూడా కబ్జా చేశారు. ఇన్ని సంవత్సరాలుగా కూడా ఆ 2 ఎకరాల్లో కలుపుకొని మాదే అంటూ కూడా మరి ఇంతవరకు దౌర్జన్యం చేశారని కూడా శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. అయితే ఆ 32 గుంటలు ఏదైతే సర్వే రిపోర్ట్ లో మాదని తెలియదో అది మాకు ఇవ్వాలంటే కూడా ఇప్పటికే వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ రోజు గొడవ జరిగిన సమయంలో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరుడు ఎమ్మెల్యే మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ కూడా విధులకు ఎవరైతే పోలీసు వచ్చిన విధులకు కూడా ఆటంకం కలిగించారు. అలాగే వాళ్ళు వచ్చిన పని కూడా దాడులు నిర్వహించారని కూడా చెప్తున్నారు. అయితే కేసులను పూర్తిగా కూడా వారు శ్రీనివాసరెడ్డి కంప్లైంట్ చేశారు. ఈ నిమిత్తం కూడా పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్టు తెలిసింది. మొత్తం 7 సెక్షన్ల కింద కూడా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే సర్వే రిపోర్ట్ ఏదైతే వచ్చిందో ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా ఇప్పటికే హైకోర్టుకు సబ్మిట్ చేశారు రెవెన్యూ జీడిమెట్ట తహసీల్దార్. అలాగే ఈ 32 గుంటలు ఎవరైతే మాది అంటున్నారో వాళ్ళు కూడా పక్కా ప్రూఫ్ సబ్మిట్ చేశారు. సో వాళ్ళది అని కూడా ఆ ప్రూఫ్ లో కూడా సబ్మిట్ చేసినట్టు కూడా అది అధికారులు చెప్తున్నారు. అయితే వీరు కబ్జా చేశారని కూడా ఒకవైపు శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో కూడా సైబరాబాద్ పోలీసులకి అలాగే హైకోర్టుకు కూడా ఈ సర్వే రిపోర్ట్ కూడా జీడిమెట్ట తహసీల్దార్ సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. హరి ఓకే.